పోతుగంటే మనం ఏనాడు చేరవయిందో పల్లెగౌడు పైతాలున్న కాడ మండవ పెట్టిన ఏడతాల ఎల్లగౌడు ఏడతాలున్న కాడ మండవ పెట్టిన మూడు తాళ్ళ ముద్దగౌడు మన మూడు తాళ్ళున్న కాడ మండవ పెట్టిన ఎక్కువ తాళ్ళున్నవాడు పైతాల పల్లెగౌడు అన్నట్టుకున్నాయి కాబట్టి కళ్ళకి పోతుంది పైతాల పల్లెగౌడు భక్తులు చూద్దామనేమో వారి కోసమ్మ పైతాల పల్లెగౌడు వద్దకు ఏమంటున్నది పైతాల పల్లగౌడు ఏమంటున్నాడు ముసల్దానా ఎక్కడి నుండి వచ్చినవే నువ్వు రడగపు పెడగపు దుర్వాసనలు పెట్టుకొని నా మడవక అడిగొచ్చినవు నా దగ్గర కళ్ళు దాయే కాపులు కర్ణాలు పటేళ్ళు పడవాళ్ళు మన్నమస్కూరు అల్లు దాకుండా వెళ్ళిపోతున్నారు నీ యొక్క దుర్వాసనలు భరించలేక కళ్ళు దాకుండా ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు గిరాకీ మళ్ళీపోతున్నదా కాబట్టి బద్దుకొని పిల్ల భద్రందుకొని మన వల్ల నెట్టేసాడు పైతాల పల్లగౌడా కళ్ళు పోయి బిడ్డారు నీ వద్దకు వస్తాయటువంటి తాటి మాటలు అందుకొని కావడి బద్ద అందుకొని పిల్ల బద్ద అందుకొని నన్ను మన వల్ల నెట్టేసాడు గైమం తెచ్చింది అమ్మవారు పోషమ్మ మన మీద తల్లింది పైతాల పల్లగౌడా నీకు నీ యొక్క పైతాలు ఎండిపోవాలి శ్రీను రక్తము గారాలి సీతర గాతరు లేవాలి ఒంటి నిండా నీకు బుగ్గలు కొడవాలి అని దీవనార్థి పెట్టింది అమ్మవారి పోషమ్మ అక్కడ నుండి ఏడతాలు ఎల్లగౌడు నీ వద్దకు పోగా ఆ ఏడతాలు ఎల్లగౌడు కూడా పైతాల పల్లగౌడు ఏ విధంగా ఎల్లగొట్టిండో ఏడతాల ఎల్లగౌడు కూడా మరి మోగము అందుకోని కాలుకున్న కొన్ని తీసుకొని తరిమి కొట్టిండు కైమంత్రించింది శివరల్ల పోషమ్మ ఏడతాల మీద తల్లింది ఏడతాలు ఎల్లగౌడ కళ్ళు పురుగులు పడాలి మల్లలు పడాలి మొగ్గు సీము రక్తం కారాలి సీతర కాతం లేవాలి అన్నం ఉండి ఇంకొక పూట అన్నం లేకుండా కావాలి బొక్కులు పొడవాలి బుగ్గలు పొడవాలి పెట్టింది అమ్మవారు పోషమ్మ మూడు తాళ్ళ ముత్తగవుడు ఉన్నాడు ఆ మూడు తాళ్ళ ముత్తగవునికి మన మూడు తాళ్ళు ఉన్నాయి ముత్తగవుని భక్తిలో ఉంటదా అని ఆ మూడు తాళ్ళ ముత్తగవు దగ్గరికి వెళ్ళి అడుగుదామని మూడు తాళ్ళ ముత్తగవు వద్దకు పోగా మూడు తాళ్ళ ముత్తగవుడు మన జీడి కట్ట వరకు కాడు కథలు నూరుతున్నాడు ముత్తగవుని చూసింది అమ్మవారు పోషమ్మ వదనాలు నా దగ్గరికి ఎందుకు రావద్దు నా కన్న తల్లి వయసు ఉన్నదా అని ఆ మూడు తాళ్ళ ముత్తగౌడు జీడికట్ట వాళ్ళ ముఖాల నుంచి మరి ఆ తలపులు తలపాగా తీసుడు దాని మీద వేసాడు చెట్టు ఎక్కి వస్తాను ఉడుకుడు ముద్దున్నది ఈ తలపాక వరుసుకొని కూర్చుండు తల్లి అన్నాడు అమ్మవారు తలపాక వరుసుకున్నది కూర్చున్నది ముత్తగౌడు మూడు తాళ్ళు ఎక్కిండు మూడు తాళ్ళు దిగిండు దగ్గరకు వచ్చి ఎవరమ్మా మరి పోషమ్మ తల్లి అంటే ఓ కొడుక ముత్తగౌడా దహమాయే దహమాయే దహమాయే
అప్పుడు ఆ ముహూర్తాల ముత్తగప్పుడు ఏమంటుండు అమ్మా లేదు ఏమో లేదు ముహూర్తాలు దిగినాను ఆ భార్యేశ్వర మాపతోటి వాడిక దాదాకు కళ్ళింటికి పంపిన కళ్ళు లేదు ఏమో దాహము తీర్చలేనని బాధపడుతున్నాడు మాటలు మర్యాదలు భక్తిని మెచ్చింది భగవంతుడు ఆర్యల్లమ్మ తల్లికి అతను మాట్లాడుతున్న మాటలు వింటుంటే కడుపు నిండా కళ్ళు తాగినంత సంతోషపడుతున్నది నేను నీకు నొచ్చుకు పొట్టు పెడతా నీ యొక్క కళ్ళు వృక్షం ఎక్కయ్యా నీ దగ్గర కళ్ళు తాగి ముక్కడు నాకు కళ అవుతుంది అంటున్నది అమ్మ ఇప్పుడే నీ ముందే ఎక్కి దిగి వచ్చినాను కళ్ళు లేదు తల్లని ముద్దగవడు అంటున్నాడు మరోసారి ఎక్కువ నీ తల్లి అంటున్నది సరే ఎంత చెప్పినా అవసరం వింటలేదు ఆమె కోరిక మేరకు నేను ఎక్కి దిగి వస్తాను ఎక్కి దిగి వచ్చినాక నమ్ముతుంది వచ్చని ఆ ముద్దగవడు సరే తల్లి నేను ఎక్కుతానంటున్నాడు ఇప్పుడు ఇక్కడ దబండారు కైమంత్రి ఎటువంటి మోసమ్మ తల్లి నొచ్చుకు బొట్టు పెట్టింది ముస్తాలు బొట్టు పెట్టింది ఇక్కడ దబండారి మూర్తాల మీద తల్లి చెప్పు మళ్ళీ కొనటి వరకు కదా ముద్దగవడు ఏ విధంగా ఎక్కుతున్నాడంటే కాలు బొట్టు పెట్టి ఆ పోషవతల్లి భగవతి ఎప్పుడో నిండిపోయినాయి ఆ జీడు కంటే వరం నుంచి మరి పైకి ఎక్కుతున్నప్పుడు దెబ్బలకు చెట్టు ఉంటున్నది తొలికిసలాడి తన మీద పడుతున్నది మహత్యం అనుకున్నాడు పైకి ఎప్పుడో నిండిపోయింది అరే ఇదే మహత్యము 7 నోట్లు కలిసి ఒక రొట్టి నిండాయి నా తల్లి ఎవరో నాకు రోజు పొట్టు పెట్టగా ఈ 7 రొట్లు నిండిపోయినాయి దేవతన శక్తి అమ్మవారా ఆమె రూపు ఆమె మహిమలు కనబడతలేవని ముహూర్తాలు ముత్తగవుడు